ప్రైజ్ ది లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తిభావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచటానికి అనేక మార్గాలు. దానిలో దేవుణ్ణి స్తుతించడం, పాటలు పాడి ఆరాధించడం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనన్నది బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు బెత్లెహేమ్ మెననైట్ బ్రదరన్ చర్చ్, మలక్పేట్. సంద్రములు సమరములు యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును. శాంతికరమగు జలముల కడకు నన్ను నడిపించును, శాంతికరమగు జలముల కడకు నన్ను నడిపించును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో, చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసమొందెదను. నేను నిత్యము స్తుతింతును, నివాసమొందెదను. నేను నిత్యము స్తుతింతును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. లోయలలో లోతులలో
సాక్షులు చిందించిన రక్తం క్రైస్తవ సంఘానికదే విత్తనం. హత సాక్షులు చిందించిన రక్తం క్రైస్తవ సంఘానికదే విత్తనం. వారు చేసిన త్యాగ ఫలితం సంఘాభివృద్ధికదే కారణం. వారు చేసిన త్యాగ ఫలితం సంఘాభివృద్ధికదే కారణం. హత సాక్షులు చిందించిన రక్తం క్రైస్తవ సంఘానికదే విత్తనం. హత సాక్షులు చిందించిన రక్తం క్రైస్తవ సంఘానికదే విత్తనం. సాక్షులు చిందించిన రక్తం క్రైస్తవ సంఘానికదే విత్తనం. హత సాక్షులు చిందించిన రక్తం క్రైస్తవ సంఘానికదే విత్తనం. రక్షణ ధ్వజమును ఎత్తిన దివ్య జ్యోతులే వారు. రక్షణ ధ్వజమును ఎత్తిన దివ్య జ్యోతులే వారు. హత సాక్షులు చిందించిన రక్తం క్రైస్తవ సంఘానికదే విత్తనం. హత సాక్షులు చిందించిన రక్తం క్రైస్తవ సంఘానికదే విత్తనం. వారు చేసిన త్యాగ ఫలితం సంఘాభివృద్ధికదే కారణం. వారు చేసిన త్యాగ ఫలితం సంఘాభివృద్ధికదే కారణం. సంఘాభివృద్ధికదే కారణం. సంఘాభివృద్ధికదే కారణం. ఆరాధన
వంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. వాక్యముతో నన్ను పెంచి నీ స్వస్వరాలను వినిపించావు. ప్రియమైనటువంటి దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ ఈ ఉదయకాలమందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమందు దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న సత్యాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 18-19 వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణ అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నడిపించును. ఈ ఉదయకాలమందు మన పనులలోకి మనం వెళుతుండగా దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఇది. మొట్టమొదట ఏమంటుండంటే మనము దేవుని యందు ఆనందించాలి. దేవుని యందు ఎందుకు ఆనందించాలో పైన మనకు తెలియజేస్తున్నారు. ఆ 3వ అధ్యాయంలో 11వ వచనంలో చక్కగా ఉంది. అంజూరపు చెట్లు పూయలేదని, ద్రాక్ష చెట్లు కాయలేదని, శాలలో పశువులు లేవని, అన్నీ కూడా 0 0 0 0. ఒక రకంగా వ్యాపారంగా మనం చెప్పుకోవాలంటే అంతా కూడా నష్టమే.
అయినా హబక్కుకు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకు? దేవుడు నాకు సహాయం చేస్తా అంటున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉంటానంటున్నాడు. నా రక్షణకర్త అయిన నా దేవుణ్ణి నేను సంతోషించదను. దేవుడు ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా మనకు రక్షణనిస్తా అంటున్నాడు. దేవుడు ఇలాంటి పరిస్థితులలో మనకు రక్షణనిచ్చి, ఒక మాట చెప్పుకోవాలంటే ఈ ఉదయము లేక ఈ దినమంతా కూడా మనల్ని నడిపిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవా యందు నేను ఆనందించేదనే కాదు, ప్రభువగు యెహోవా నాకు బలం. కొన్నిసార్లు అన్ని నష్టాలు వచ్చినప్పుడు శారీరకంగా మానసికంగా మనం కృంగిపోతాం, బాధలో ఉంటాం, ఇబ్బందిలో ఉంటాం. ఈ ఉదయకాలం ముందు ప్రేక్షకులలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవాయే నాకు బలం, యెహోవాయే నాకు బలం. దేవుడు మనకు బలాన్ని ఇస్తానంటున్నాడు. అంతేకాదు ఇంకొక దానికి పోలుస్తున్నాడు. జంతువులలో లేడి చాలా బలమైనది, చురుకైనది, మరియు అది చాలా వేగంగా పరిగెత్తుతుంది. నీవు నేను ఈ ఉదయకాలమందు ఒకవేళ కృంగి నడవలేకుండా సరిగ్గా లేకుండా ఉంటే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నేను నీ కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేస్తాను. లేడీ కాళ్ళ వల్లనే కాదు, ఉన్నత స్థలంలో మీదకి తీసుకుపోతాను. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, ఈ ఉదయకాలమందు ఒకవేళ నీ బిజినెస్లోనేమి, మీ కుటుంబ సమస్యలోనేమి, ఇంకా ఇతర పరిస్థితులలో కృంగి ఉండి నడవలేకుండా ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు బలాన్ని ఇస్తాను. లేడీకి ఎంత బలం ఉంటుందో నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అంతేకాదు ఉన్నత స్థలంలో మీరు తీసుకుపోతే, ఇప్పుడున్నటువంటి స్థాయి కాకుండా దేవుడు నిన్ను నన్ను ఉన్నత స్థలంలోనికి తీసుకుపోతా అంటున్నాడు. ఉదయకాలం మందు ఎంత మంచి వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రేక్షకులలో కొందరు నిరుత్సాహంగా ఉండొచ్చు, కొందరు ఇబ్బందులలో ఉండొచ్చు, కొందరు కష్టాలలో ఉండొచ్చు. యు నేమ్ ఇట్. ఏది ఎట్లా ఉన్నా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఆయన మనల్ని బలమిస్తా అంటున్నాడు. మనకు లేడీ కాళ్ళ వలె చేసి పరిగెత్తడానికి సహాయం చేస్తా అంటుడు. పరిగెత్తడమే కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి స్థాయిలో నుండి ఇంతకుముందు ఉన్నటువంటి స్థలములో నుండి ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తా అంటుడు. ఉన్నతమైన స్థలంలోకి నిన్ను తీసుకెళ్తుండు. ఈ ఉదయకాలం ముందు ఈ వాక్యాన్ని విన్నటువంటి మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, నేనున్నాను మీతో, దుఃఖంలో ఉన్నా నేను రక్షకుడనై ఉంటాను, దుఃఖంలో ఉన్నా నేను మీకు తోడై ఉంటాను. తోడై ఉండడమే కాదు, నేను నిన్ను ఉన్నత స్థలంలోనికి తీసుకెళ్తా అంటాను. మనము ఒకవేళ మన పరిస్థితులను బట్టి బరువుగా ఉండి నడవలేకపోతున్నాము, లేకుంటే ఇబ్బందిలో ఉన్నామేమో, అలాంటి పరిస్థితులలో ఈ ఉదయకాలమందు దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఉన్నత స్థలంలోనికి తీసుకెళ్తాను. అయితే నేనేం చేయాలంటే, నేను యెహోవా యందు ఆనందించాలి. దేవుని యందు మనకు ఆనందం ఉండాలి. సంతోషమే సగం బలం అన్నారు. కనుక దేవుని యందు మనము ఆనందించి దేవుడిచ్చే దీవెనలన్నీ మనం పొందాలి. ఒకవేళ ఈ ఉదయకాలం మందు కష్టాలలో దుఃఖంలో ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా దేవుడు ఒక అభయ వాక్కు ఇస్తున్నాడు. ఏంటంటే, ఐ యామ్ హియర్, నేనున్నాను, నా యందు నమ్మిక ఉంచు,
నేను నిన్ను లేడి కాళ్ళ వలె చేస్తాను, ఉన్నత స్థలంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. అంతేకాదు, ఉన్నత స్థలంలోనికి నీవు వెళ్ళినప్పుడు నీ హృదయంలో సంతోషం వస్తుంది, నీ హృదయంలో సమాధానం వస్తుంది. కనుక దేవుని బిడలారా, ఈ ప్రాతకాలమందు, ఈ ఉదయకాలమందు దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి అభయవాక్యం ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. ఇంకొక దగ్గర ఏముందంటే, నేను నిన్ను విడువను, ఎడబాయను. అన్ని పరిస్థితులలో కూడా మన దేవుడు మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు కష్టాలలో ఉంటే నీ కష్టాలలో దేవుడు ఉంటాడు, నీ సంతోషంలో ఉంటే దేవుడు ఆ సంతోషంలో మీతో ఉంటానంటున్నాడు. అంత మంచి దేవుడు ఈ ఉదయకాలం ముందు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఈ ఉదయకాలం ముందు మరి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశం, మనము మన దినాన్ని దేవునితో ప్రారంభం చేస్తున్నాం. దేవుని వాక్కుతో మనం ప్రారంభం చేస్తున్నాం. ఉదయకాలం అందు చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ సమయాన మనము ఒక చిన్న పని చేద్దాం, దేవుని యందు విశ్వాసం ఇద్దాం, దేవునితో నడుద్దాం. అలాంటి కృప దేవుడు ఈ దినమంతా కూడా మీకు దయచేసి దేవునిలో సంతోషించుదాం, దేవుడిచ్చే బలాన్ని పొందుదాం, ఉన్నత స్థలంలోనికి వెళ్ళడానికి సహాయము దేవుడు చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఉదయకాలం మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను, మీ పనులలో, వ్యాపారాలలో తోడై ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాం. మా దేవా, మా ప్రభువా, నీ బిడ్డలని మమ్మును మీరు దీవించి ఉదయకాలం అందు మాకు ఒక చక్కటి సందేశం ఇచ్చారు. మేము నీ యందు సంతోషించాలని, మీరు మాకు రక్షకుడై ఉంటారని, మీరు మాకు బలమై ఉంటారని, మరి మమ్మల్ని ఉన్నత స్థలంలోనికి తీసుకెళ్తామని వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు ఈ దూరదర్శన్ ప్రేక్షకులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బీ విత్ యూ ఈ దినమంతా. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ ప్రియదర్శిని. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన, క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.